హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు ఈ వీడియోలో సౌత్ ఫేసింగ్‌లో కట్టించిన 2 బీహెచ్‌కే హౌస్ చూద్దామండి. పక్క పక్కనే 2 ఇల్లులు అమ్మకానికి ఉన్నాయండి. 2 కూడా సేమ్ టు సేమ్ ఒకలాగా ఉంటే లోపల ఇంటీరియర్ డిజైన్ కూడా మంచిగా చేయించారండి. కనిపిస్తున్న ఈ 2 హౌసెస్ కూడా సేల్‌కి ఉన్నాయండి. 2 కూడా సేమ్ టు సేమ్ లోపల ఇంటీరియర్ డిజైన్ ఒకలాగా ఉంటుంది. ఎలివేషన్ మాత్రం జస్ట్ చేంజ్ చేశారండి. కలర్ వైస్ గాని, ఎలివేషన్ డిజైన్ గాని కొంచెం చేంజ్ చేశారు. ఫ్రెండ్స్ మనకి ఈ బిల్డింగ్ కట్టించిన ఫ్లాట్ మెజర్‌మెంట్స్ కోసం మాట్లాడుకుంటే 22.5 ఇంటూ 58 అండి. ఫేసింగ్ వచ్చి 22.5 అండి. లెంత్ వచ్చి 58 అండి. ఇది 148 గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారు. ఇదే సెన్స్ లో చూస్తే 3 సెంట్లు దాటైతే వస్తుందండి. మనకి ఫ్రంట్ రోడ్ వచ్చి 33 ఫీట్ సీసీ రోడ్ అండి. రోడ్ కూడా రీసెంట్ గానే వేసారు. డ్రైన్స్ కూడా అవైలబిలిటీ అయితే ఉన్నాయండి. మనకి అవుట్ సైడ్ కార్ పెట్టుకోవచ్చు, లోపల కూడా కార్ పెట్టుకునే ప్లేస్ ఉందండి. మనకి అవుట్ సైడ్ కూడా బయట ఇక్కడ కార్ సెట్ చేసి పెట్టుకోవడానికి అయితే ఉందండి. మనకి బిల్డింగ్ ఫ్రంట్ ఎలివేషన్ కలర్ కాంబినేషన్ కానీ చాలా బాగా చేయించారు. ఇంకా లేట్ చేయకుండా లోపలికైతే వెళ్ళి చూద్దాం హౌస్ ఎలా ఉందన్నది. ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్ మన పార్కింగ్ ఏరియా యూజ్ చేయండి. ఫ్లోర్ టైల్ డిజైన్ అయితే చాలా బాగున్నాయండి. ఈజీగా చిన్న కార్ లాంటిది అయితే పార్కింగ్ ఏరియాలో సరిపోతుంది. అలాగే టోటల్ గా ఇక్కడ సీలింగ్ లో వచ్చి పీవీసీ సీట్స్ యూజ్ చేశారండి. టోటల్ గా పీవీసీ సీట్స్ యూజ్ చేశారు. అలాగే ఇక్కడ ఫ్రంట్ పిల్లర్ కి అయితే టైల్స్ యూజ్ చేశారండి. ఫ్రెండ్స్ ఇక్కడ ఫ్రంట్ వచ్చి నీ కాల్ చూసారు కదా, టోటల్ గా టైల్స్ యూజ్ చేశారు. వాల్ టైల్స్ యూజ్ చేశారండి. ఇక్కడ గోల్డ్ కలర్ బార్డర్ కూడా యూజ్ చేశారు. ఇలా యూజ్ చేయడం వల్ల కూడా చాలా నీట్ గా ఉందండి. మనకి మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంటుంది. అలాగే సౌత్ వైపు మెయిన్ డోర్ ఇచ్చారండి. టోటల్ గా సింహద్వారం డిజైన్ అయితే చాలా బాగుంది. టోటల్ గా టేక్ వుడ్ యూజ్ చేశారండి. మనకి ఇది 8 ఫీట్ హైట్ వరకు తీసుకున్నారు. అలాగే బిల్డింగ్ కి ఈస్ట్ వైపు సందు వచ్చి 2.5 ఫీట్ ఇచ్చారు. టోటల్ గా ఫ్లోరింగ్ టైల్స్ యూజ్ చేశారు. మనకి ఎదుర ఈస్ట్ వైపు కూడా డోర్ ఇచ్చారండి. అటు సైడ్ వెళ్ళినప్పుడు చూపిస్తాను. అలాగే ఇది సౌత్ ఫేసింగ్ బిల్డింగ్ కాబట్టి సౌత్ వెస్ట్ లో ల్యాండింగ్ ఇచ్చారండి. ల్యాండింగ్ కి కాంపౌండ్ వాళ్ళకి టచ్ అవ్వకుండా గ్యాప్ కూడా తీసుకున్నారు. థర్మోకోల్ షీట్ పెట్టారండి. మనకి ల్యాండింగ్ కింద స్టోరేజ్ ఐటమ్స్ పెట్టుకోవడానికి కొంచెం గ్యాప్ అయితే ఇచ్చారు. వెస్ట్ వైపు కూడా ఒక 20 ఎంగ్లాల స్పేస్ అయితే తీసుకున్నారు. మెయిన్ డోర్ డిజైన్ కూడా ఒకసారి చూడండి. ఇక్కడ గోల్డ్ కలర్ బార్డర్స్ తీసుకున్నారండి. ఇక్కడ వాల్స్ దగ్గర యూజ్ చేశారు కదా, సేమ్ కలర్ బార్డర్ తీసుకున్నారు. ఫ్రెండ్స్ మన మెయిన్ డోర్ తీసుకున్న లోపల కంటే 2x4 వెటిఫైడ్ టైల్స్ తీసుకున్నాం. టైల్స్ డిజైన్స్ అయితే బాగున్నాయండి. మనకి ఎల్సెప్ హాల్ తీసుకున్నారు. హాల్ కూడా స్పేసెస్ గానే ఇచ్చారండి. లోపల కలర్ కాంబినేషన్ కూడా చాలా సింపుల్ కలర్స్ తీసుకున్నారు. ప్లైన్ కలర్స్ తీసుకున్నారండి. సీలింగ్ డిజైన్ కూడా చూడొచ్చు. సింపుల్ డిజైన్ లో తీసుకున్నారు. చుట్టువైపులో కూడా ప్రాపర్ లైటింగ్ యూజ్ చేశారండి. చిన్న చిన్న బాక్సెస్ కింద డిజైన్ చేశారు. మనకి ఎల్సెప్ హాల్ తీసుకున్నారండి. మనకి ఎలా కొంచెం ఫ్రంట్కి వస్తే లెఫ్ట్ సైడ్ టీవీ యూనిట్ ఇచ్చారు. మనకి ఎలా టీవీ యూనిట్ తీసుకోవడం వల్ల అయితే స్ట్రైట్ వ్యూ వస్తుందండి. సోఫా సెట్ అయితే కూడా యూసెప్ సోఫా సెట్ బాగా సెట్ అవుతుంది. టోటల్ గా వాల్ అంతా కూడా మనకు వాల్ డ్రాప్ చేయించారండి. కింద నుంచి రూప్ టాప్ వరకు చేయించారు. ఇక్కడ ఇచ్చిన డెక్లమ్ సీట్స్ కూడా చాలా బాగున్నాయండి. ఈజీగా 72 ఇంచెస్ టీవీ కూడా బాగా సెట్ అవుతుంది. ఇక్కడ ఇచ్చిన డెక్లమ్ సీట్స్ కూడా స్టోన్ డిజైన్ లో తీసుకున్నారు. ఇక్కడ కూడా గోల్డ్ కలర్ బార్డర్స్ యూజ్ చేశారు. బ్యాక్గ్రౌండ్ లో ప్రాపర్ లైటింగ్ యూజ్ చేశారండి. ఇక్కడ మనకి ప్రొపల్ ఛానల్ డోర్ యూజ్ చేశారు. సింగిల్ డోర్ యూజ్ చేశారండి. ఇటు సైడ్ వచ్చి మనకి పీవీసీ సీట్స్ యూజ్ చేశారు. వాల్ ప్యానెల్స్ యూజ్ చేశారండి. కింద రిమోట్ సైడ్ పెట్టుకునే చిన్న చిన్న సెల్ఫ్స్ ఇచ్చారు. అలాగే ఇక్కడ ఇన్వర్టర్ పాయింట్ అయితే తీసుకొచ్చారండి. మనకి ఈ బాక్స్ లో కింద కావాలంటే మనకి ఇన్వర్టర్ పాయింట్ అయితే సెట్ చేసుకోవచ్చు. లోపల వుడ్ వర్క్ అయితే బాగా చేయించారండి. ప్లానింగ్ వైజ్ కూడా చాలా బాగుంది. 148 గజాల్లో సౌత్ ఫేసింగ్ 2 BHK హౌస్ అండి. ఫ్రెండ్స్ మనకి హాల్ చూసారు కదా, చాలా స్పేసెస్ గానే ఇచ్చారండి. ఇక్కడ యూసెప్ సోఫా సెట్ అయితే బాగా సెట్ అవుతుంది. మనకి టీవీ యూనిట్ అయితే స్ట్రైట్ వ్యూ వస్తున్నారు. అది వచ్చి మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇట్లా సోఫా సెట్ అయితే బాగా సెట్ అవుతుంది. మనకి బెడ్రూమ్స్కి వెళ్ళేటప్పుడు అది అద్దె రాకుండా వేసుకోవచ్చు. మనకి ఇటు సైడ్ వచ్చి సెకండ్ బెడ్రూమ్ ఇచ్చారు. మన తర్వాత కిచెన్ అండ్ పూజ రూమ్ అయితే వస్తుందండి. హాల్ నుంచి ఈస్ట్ వైపు అయితే ఒక విండో తీసుకున్నారు. WPC విండో తీసుకున్నారండి. హాల్లో సెంటర్ లో తీసుకున్నారు. ఇంక్లూడింగ్ మస్కిటో మ్యాట్ తో ఇచ్చారు. ఇక్కడ ఈచ్ అండ్ గ్రిల్ డిజైన్ కూడా బాగుందండి. లోపల స్విచ్చెస్ అన్ని కూడా గోల్డ్ మేల స్విచ్చెస్ యూజ్ చేశారు. మాస్టర్ బెడ్రూమ్ అయితే చూద్దాం రండి. మనకు లోపల గుమ్మాలన్నీ కూడా గ్రానైట్ తో చేయించారు. బెడ్రూమ్ డోర్ డిజైన్ కూడా చూడొచ్చండి. డెక్లమ్ సీట్ అయితే మన కబోర్డ్స్ తగ్గట్టుగా వీళ్ళే వేయించారు. మాస్టర్ బెడ్రూమ్ కూడా పెద్దదిగానే ఇచ్చారండి. బెడ్రూమ్ లో సౌత్ అండ్ వెస్ట్ వైపు 2 విండోస్ తీసుకున్నారు. సీలింగ్ డిజైన్ కూడా చూడొచ్చు. లోపల కలర్స్ కూడా చాలా ప్లైన్ కలర్స్ యూజ్ చేశారు. లైట్ కలర్స్ యూజ్ చేయడం వల్ల కూడా చూడడానికి చాలా బాగుంది. బెడ్రూమ్ లో నార్త్ వైపు వాల్ కి అయితే టోటల్ గా వాల్ డ్రాప్ తీసుకున్నారు. కింద నుంచి రూప్ టాప్ వరకు తీసుకున్నారండి. అన్ని కూడా ఓపెనబుల్ డోర్స్ తీసుకున్నారు. సెంటర్ లో బాక్సెస్ కి అయితే ఇక్కడ వైట్ తీసుకున్నారు. బెడ్రూమ్ డోర్ బ్యాక్ సైడ్ కూడా సేమ్ మీకు చెప్పాను కదా, మన కబోర్డ్స్ కి యూజ్ చేసిన డెక్లమ్ సీట్స్ యూజ్ చేశారు. ఇక్కడ యూజ్ చేసిన హ్యాండిల్ డిజైన్ కూడా చూడొచ్చు. కబోర్డ్ సెల్ఫ్స్ కూడా చాలా స్పేసెస్ గా ఉన్నాయి. ఇక్కడైతే లాక్ సెట్స్ యూజ్ చేశారు.
సీట్స్ కూడా గ్లాసీ ఫినిష్ తోనే ప్రీమియం సీట్స్ యూజ్ చేశారు. ఈ కబోర్డ్ లో అటాచ్ వాష్రూమ్ కూడా ఇచ్చారండి. మనకి డ్రెస్సింగ్ టేబుల్ కింద కూడా ఇక్కడ గ్లాస్ ఫిక్స్ చేశారు. ఒకసారి చూపిస్తాను చూడండి. ఈ డోర్ తీసుకుని మన డ్రెస్సింగ్ టేబుల్ కింద అయితే యూజ్ చేసుకోవచ్చండి. మనకి దీనికి సంబంధించిన ఐటమ్స్ అన్ని కూడా ఇక్కడ పెట్టుకోవచ్చు. చిన్న హార్ట్ టైప్ అయితే ఇచ్చారు. మనం ఇలా క్లోజ్ లో ఉన్నప్పుడు ఈ డోర్ తీసుకుంటే మనకు వాష్రూమ్ డోర్ అయితే ఓపెన్ అవుతుందండి. ప్లానింగ్ అయితే చాలా బాగా చేయించారు. కబోర్డ్ వర్క్ అయితే మంచిగా చేయించారు. మనకు వాష్రూమ్ కూడా పెద్దదిగా ఇచ్చారు. లోపల యూజ్ వాల్ టైల్స్ డిజైన్స్ కూడా చూడొచ్చండి. విండో ఇటు వరకు తీసుకున్నారు. లోపల సూట్ స్టాఫ్స్ అన్ని కూడా ఫిక్సింగ్ చేస్తారు. ఇల్లు అయితే రెడీ టు మూవ్ అండి. గృహప్రవేశం రెడీగా ఉంది. ఇల్లు ఎక్కడున్న దానికోసం మాట్లాడుకుంటే కాకినాడ సర్పవరంలో అయితే ఉంటుందండి. మనకి సర్పవరం పూల్ మార్కెట్ ఉంది కదా, పూల్ మార్కెట్ దగ్గరికి ఇంటి దగ్గర జస్ట్ 1 km డిస్టెన్స్ లోనే ఉంటుంది. ఇంటి దగ్గర స్కూల్స్ కానీ కాలేజీలు కానీ కొంచెం దగ్గరలోనే ఉంటాయి. ఇంటి దగ్గర రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ కి అయితే 5 to 6 km డిస్టెన్స్ అయితే రావచ్చండి. సర్పవరం జంక్షన్ కి అయితే 3 km డిస్టెన్స్ వస్తుంది. ఫ్రెండ్స్, మన సెకండ్ బెడ్రూమ్ కూడా పెద్దదిగా ఇచ్చారండి. వెస్ట్ వైపు కి ఒక విండో తీసుకున్నారు. ఇక్కడ సీలింగ్ డిజైన్ కూడా చూడండి. పిఓపి సీలింగ్ చేయించారు. ప్రాపర్ లైటింగ్ కూడా యూజ్ చేశారు. బెడ్రూమ్ లో సౌత్ వైపు వాళ్ళకి అయితే టోటల్ గా వాల్ డ్రాప్ చేయించారండి. ఇక్కడ వచ్చి స్లైడింగ్ డోర్స్ తీసుకున్నారు. టాప్ లో వచ్చి ఓపెనబుల్ డోర్స్ తీసుకున్నారండి. సేమ్ ప్యాటర్న్ లో డెక్లమ్ సీట్స్ యూజ్ చేశారు. మన కింద చూసారు కదా గ్యాప్, అది మనం తుడుచుకున్నప్పుడు అది కూడా డస్ట్ పట్టకుండా కొంచెం గ్యాప్ హైట్ లో చేయించారండి. ఇక్కడ వైట్ కలర్ షీట్స్ యూజ్ చేశారు కదా, ఇక్కడ గోల్డ్ కలర్ బార్డర్స్ యూజ్ చేశారండి. స్లైడింగ్స్ కూడా చాలా ఫ్రీగానే అవుతుంది. లోపల లాకెట్ టైప్ కూడా ఇచ్చారు. లోపల అన్ని కూడా సిమెంట్ ర్యాక్స్ అయితే చేయించారండి. వర్క్ వైజ్ అయితే చాలా బాగా చేయించారు. ఈ కబోర్డ్ అటాచ్ వాష్రూమ్ కూడా ఇచ్చారండి, బాత్రూమ్ డోర్ కనిపించకుండా. మనకి ఈ వాష్రూమ్ కూడా సేమ్ మాస్టర్ బెడ్రూమ్ లో వచ్చినట్టుగానే పెద్దదిగానే ఇచ్చారు. లోపల వాల్ టైల్స్ డిజైన్స్ అయితే బాగున్నాయండి. మనకి ఇంట్లో ప్లంబింగ్ ఐటమ్ అంతా కూడా ఫిక్సింగ్ చేస్తారు. ఇల్లైతే రెడీ టు మూవ్ అండి. గృహప్రవేశానికి రెడీగా ఉంది. వర్క్ వైజ్ అయితే మంచిగానే చేయించారు. ఈ బెడ్రూమ్ ఆపోజిట్ లోనే పూజరం తీసుకున్నాను. దీనికి కూడా టేక్ వుడ్ అయితే యూజ్ చేశారు. దీనికి గ్లాస్ అయితే ఫిక్సింగ్ చేయాలండి. లోపల విండో ఇటు వరకు వాల్ టైల్స్ యూజ్ చేశారు. గోల్డ్ కలర్ బార్డర్స్ కూడా ఇవి తీసుకున్నారండి. దేవుని పెట్టుకున్న చిన్న ప్లాట్ఫామ్ కూడా చేయించారు. పూజరం దాటి కొంచెం ఫ్రంట్కి వస్తే డైనింగ్ ఏరియా తీసుకున్నారు. డైనింగ్ ఏరియా కూడా పెద్దదిగా ఇచ్చారండి. ఈస్ట్ అండ్ నార్త్ వైపుకి 2 డోర్స్ తీసుకున్నారు. ఇక్కడ డైనింగ్ ఐటమ్స్ అవి పెట్టుకుని చిన్న సెల్ఫ్స్ అయితే ఇచ్చారండి. మనకి ఈజీగా 4 సీటర్ టేబుల్ అయితే బాగా సెట్ అవుతుంది ఈ ప్లేస్ లో. దాని ఐటమ్స్ అవి పెట్టుకున్నకైతే చిన్న చిన్న సెల్ఫ్స్ చేయించారు. గ్లాస్ ప్రాపర్స్ టైప్ అయితే చేయించారండి. ఫ్రెండ్స్, మనకి ఇది సౌత్ ఫేసింగ్ బిల్డింగ్ కాబట్టి వాయులో కిచెన్ తీసుకున్నారండి. కిచెన్ కూడా చూద్దాం రండి. కిచెన్ కూడా పెద్ద దగ్గర ఇచ్చారు. స్పేసెస్ గా తీసుకున్నారండి. అస్సలు టైట్ గా అయితే ఉండదండి. చాలా స్పేసెస్ గానే ఇచ్చారు. కిచెన్ లో ఇచ్చిన వాల్ టైల్స్ డిజైన్స్ కూడా చాలా నీట్ గా చేయించారు. కిచెన్ లో ఇచ్చిన డెక్లమ్ సీట్స్ కూడా చాలా బాగున్నాయండి. సెల్ఫ్స్ కూడా చాలా ఎక్కువగానే ఇచ్చారు. మనకి ఈస్ట్ వైపు ఈ వాల్ అయితే క్లోజ్ చేశారని మన సిమ్లీ అది పెట్టుకున్నాకైతే ప్రొవిజన్ చేయించారండి. ఇక్కడ స్టవ్ వస్తుంది కాబట్టి మనకి టోటల్ గా యూసేఫ్ ప్లాట్ఫామ్ ఇచ్చారండి. మనకి ఇక్కడ గ్రైండర్ మిక్సీ పెట్టుకున్న ప్లగ్ పాయింట్స్ ఇచ్చారు. ఇవన్నీ కూడా లైట్ ఐటమ్స్ యూజ్ చేసుకున్నకైతే సెల్ఫ్స్ ఇచ్చారు. వీటికి అన్నిటికీ కూడా గ్లాస్ డోర్స్ టైప్ అయితే ఇచ్చారండి. పైన కూడా స్టోరేజ్ ఐటమ్స్ పెట్టుకున్నకైతే సెల్ఫ్స్ ఇచ్చారు. ఈ ప్లాట్ఫామ్ కింద 3 బాస్కెట్స్ ఇచ్చారండి. SS బాస్కెట్స్ తీసుకున్నారు. ప్రొపైల్ ఛానల్స్ యూజ్ చేశారండి. హ్యాండిల్స్ కాకుండా ప్రొపైల్ ఛానల్ కంటిన్యూ చేశారు. మనకు నార్త్ వైపుకి విండో ఇచ్చారు. ఇక్కడ ఫ్రిడ్జ్ పెట్టుకున్న పాయింట్ తీసుకున్నారండి. కిచెన్ చాలా స్పేసెస్ గా ఇచ్చారు. వర్క్ వైజ్ కూడా చాలా ప్లానింగ్ గా చేయించారు. ఫ్రెండ్స్, ఇక్కడ ఈస్ట్ అండ్ నార్త్ వైపు 2 డోర్స్ ఇచ్చారు కదా, నార్త్ వైపు నుంచి బయటకు వెళ్ళి చూద్దామండి. మనకు నార్త్ సైడ్ కూడా చాలా స్పేసెస్ గా టోటల్ గా ఫ్లోరింగ్ టైల్స్ యూజ్ చేశారండి. అవుట్ సైడ్ ఒక కామన్ వాష్రూమ్ ఇచ్చారు. మనకి ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకున్న ప్లగ్ పాయింట్ ఇచ్చారు. ఇక్కడ వాష్ బేసిన్ ఇచ్చారండి. మనకి వాష్రూమ్ అయితే కామన్ వాష్రూమ్ ఇచ్చారు. ఇక్కడ ఇండియన్ వేర్ బేస్ ని యూజ్ చేశారు. మనకి ఈ ఏరియాలో గ్రౌండ్ వాటర్ కూడా చాలా బాగుంటుందండి. మన చుట్టుపక్కల కూడా సెట్ బ్యాక్స్ మంచిగానే ఇచ్చారు. బిల్డింగ్ నార్త్ ఈస్ట్ గా ట్యాప్ అండ్ బోర్ పిండి ఇచ్చారు. ఫ్రెండ్స్, ఇంటి ప్రైస్ కోసం మాట్లాడుకుంటే 67 లక్షలు చెప్తున్నారండి. ఇది కూడా ఫైనల్ అమౌంట్ అయితే కాదు. మాట్లాడుకుంటే ఇంకా తగ్గిస్తారండి. 67 lakhs చెప్తున్నారు. నెగోషియబుల్ అయితే ఉందండి. ఈ ఇంటికి అయితే 80% వరకు కూడా బ్యాంక్ లోన్ వస్తుంది. ఫ్రెండ్స్, ఇంటి ఫుల్ డీటెయిల్స్ కోసం కానీ ఇల్లు చూడడానికి వద్దామని సరే స్క్రీన్ మీద కనిపిస్తుంది నెంబర్ కాల్ చేయండి. మీరు కాల్ చేసిన తర్వాత హౌస్ కోడ్ అయితే కంపల్సరీ చెప్పండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి.